ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో అయాను మాకు తోడుగున్నా నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ ఉన్నాం ప్రభువా. ఈ దినము యావత్తు ప్రపంచంలో దేవా మరి నాయన నీ సన్నిధానంలోకి వస్తున్నా. ఇదిగో ప్రభువా నీ సహాయం మాకు దయచేయు దేవా. ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో అయా మేము గమనిస్తున్న ఇస్సాకు ఏ రీతిగా అయితే అయా మరి చిన్న నాటి నుంచే దేవా నీ చిత్తమును ఎరిగి నీకు లోబడి పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క దేవా నాయన దేవునికి ప్రీతికరమైన పరిచర్యలో లోబడి అయా జీవించాడో ఆ రీతిగా సమూయేలు దేవుని చిత్తములో ఏ రీతిగా చిన్ననాటి నుంచే దేవా ఆయన యొక్క స్వరాన్ని విని ఆయన చిత్తాన్ని నెరవేర్చున్నాడు. ఆ రీతిగా ఇర్మియా వలె దేవుని చిత్తాన్ని ఎరిగే అయా చిన్నపిల్లల వలె యవనస్తుల వలె అయా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, భవిష్యత్తులో సేవా పరిచయ కొరకు, ప్రభుత్వ పరిపాలన కొరకు ఆత్మ సంబంధులైన వ్యక్తులుగా అయా నీ రాజ్యం కొరకే వారు సిద్ధపరచబడినట్లుగా అయా నీ సహాయం నరకం నుంచి విడిపించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు నీ అధికారానికి అప్పగిస్తుండగా యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో అయా నువ్వు మాకు సహాయం చేస్తున్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సీయోను గీతాల్లో నుండి ఒక పాటను పాడుకొని దేవుని యొక్క వాక్యమును విందాము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట మోక్తి దొరికిన్, యేసు పేరట మోక్తి దొరికిన్. ప్రభు నామమే శుద్ధి పరచిన్, ప్రభు నామమే శుద్ధి పరచిన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయ నామం, దుఃఖితులకాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మనశాంతి నీచు నామం, మనశాంతి నీచు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శాంతి కలది, యేసు నామమే శాంతి కలది. ప్రభు పేరున భూతము తొలగిన్, ప్రభు పేరున భూతము తొలగిన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము.
ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం, మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేశీయులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మొదటగా మనం గమనిద్దాం. 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఒక వ్యక్తి దైవ చిత్తానుసారంగా యేసేపు వలె రక్షించబడినట్లయితే అతడు మారు మనసు పొందిన వాడై ఉంటాడు. రెండోది, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారంగా ఒక వ్యక్తి రక్షించబడితే అతనికి దుఃఖం అనేది ఉండదు. రెండో విషయం మనకు మూడోది గమనిస్తే, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. లోక సంబంధమైన దుఃఖము కలుగు చేస్తే అంటే రక్షణ లేని వ్యక్తి, మారు మనసు లేని వ్యక్తి రక్షించబడని చెప్పుకొని కూడా దావీదు వలె నేను రాజుని కదా ఎవరు అడుగుతారో అని తాను ఇష్టారాజ్యముగా ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ, ఒక రాజే కానీ, కనుక ఒక క్రైస్తవుడు కానీ, ఆయనకి విరోధంగా ఉన్న విశ్వాసి కానీ, ఆయనకి విరోధంగా సేవ చేసిన సేవకుడే కానీ పాపము చేసినట్లయితే దావీదుకి బెత్షెబాకు పుట్టిన కుమారుడు నిశ్చయముగా చనిపోతాడని నాతాను చెప్పిన మాట. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. దావీదుకి బెత్షెబా పుట్టిన కుమారుడు చనిపోయినప్పుడు దావీదు, బెత్షెబా ఎంతగానో వారు బాధపడినట్లుగా మరణాన్ని చూసి మనం గమనించాం. కనుక అక్కడ 11వ వచనం గమనిస్తే, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా గమనించండి. అయితే మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ఎట్టి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిను, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. గమనించాలి. కనుక యేసేపు దైవ చిత్తానుసారంగా మారు మనసు పొందాడు గనుక అతనికి దుఃఖము లేదు. అతడు పొందిన మారు మనసు సరైనది. దావీదు రక్షించబడి ఆయన చేత సమూయేలు చేత అభిషేకించబడినప్పుడు కూడా దావీదు
సొంత నిర్ణయంతో ఆ బెత్షెబాని స్నానం చేసిన ఆమెను రప్పించుకొని పాపం చేసి పంపించి నీ ద్వారా నీ గర్భవతిని చెప్పినప్పుడు తన భర్తను పిలిపించి నీ భార్యతో సంతోషించని చెప్పి అతను పంపడానికి ప్రయత్నం చేస్తే అతడు వెళ్ళలేదు అని సంగతి ఎరిగి అతను చంపించడం, తర్వాత ఆమెను భారీగా చేసుకోవడము మనం గమనించాం. కనుక మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము కనుక దేవుని చిత్తములో కనుక దావీదు అభిషేకించబడ్డాడు కానీ తన సొంత నిర్ణయంతో చేసిన పాపమునకు తన మొదటగా పుట్టిన బెత్షెబాకి దురాశ గర్భము కనగా పాపము పరిపక్వమ మరణము కనును అని యాకోబులో రాసినట్లుగా గనుక నాతాను చెప్పిన మాట, నీకు బెత్షెబాకు పుట్టిన కుమారుడు నిత్యముగా చస్తాడనేది నిజం. కనుక ఇక్కడ మనం గమనిస్తే మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, యోసేపు దేవుని చిత్తములో దుఃఖపడ్డాడు. ఎవరి నుంచి రక్షించబడ్డాడంటే పొతిఫర భార్య నుంచి రక్షించబడ్డాడు. దావీదు కనుక దేవుని చిత్తములో ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఆమెను రప్పించుకొని పాపము చేసిన దానికి దుఃఖము అనిపిస్తూ వచ్చాడు, మరణాన్ని కల్లారా చూశాడు. కనుక ఆయన ఒక వ్యక్తిని కూడా ఇంకా ఆ బెత్షెబా భర్తని కూడా చంపించడానికి కారకుడు అయ్యాడు. కనుక ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నిజమైన పరిశుద్ధులు, నిజమైన దేవుని సేవకులు జీవితాల్లో కనుక అనేకమైన ఈ లోకంలో సమస్యలు, కష్టములు, బాధలు, నిందలు, అవమానములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బేతనీకి వెళ్ళినప్పుడు మార్తా మరియా వారింటికి వెళ్తూ వచ్చేవారు. కనుక అనేక మంది యేసు ప్రభువారి ఆ విషయంలో కనుక అనుమానము, మనము యేసు ప్రభు శిష్యులు కూడా ఆ యొక్క సమరస్త్రీకి సువార్త చెప్పినప్పుడు యేసు ప్రభువారినే శిష్యులు అనుమానించినట్లుగా మనల్ని పంపించి ఈయన సమరస్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనుషులుగా యేసు ప్రభువారిని కాదు, యోసేపు మరియని, ఆ మార్తని, లాజరుని రక్షించాలని ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభువారి మీద కూడా అనేకమైన నేరములు మోపుతూ వచ్చారు. కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిర్దోషైన దేవుడు, ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయన పరిశుద్ధుడిగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే లేచాడు. ఆయన రక్తము కిందకి వచ్చిన ప్రతి ఒక్కరు నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల వారు యేసు ప్రభు రక్తములో తమ పాపములో కడగబడేవారుగా ఉంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో అన్నాడు, నా యందు పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరని ప్రపంచాన్ని ఛాలెంజ్ చేశాడు. మనం హెబ్రీ పత్రికలో మనం ఒక విషయాన్ని గమనించినట్లుగా అయితే ఆయన ఎంత గొప్ప దేవుడని లేఖనంలో రాయబడ్డదో మనం గమనిస్తే చూడండి, ఆయన ఎటువంటి వాడట. 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండేవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన దేవుని కుమారుని నియమించును గనుక ఈ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకొనినప్పుడు ఒక్కసారే పని చేసి ముగించెను. కనుక ఒక్కసారే ఆయన సిలువలో చనిపోయి ధర్మశాస్త్రంలో కోరు రక్తము, గొర్రె రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తము, ఆకాశ పావుర రక్తము మానవ పాపం పరిహరించింది. కనుక ఆయనే బలి పశువుగా వధించబడి ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరిచేది. కనుక మనం ఇక్కడ గమనించినట్లుగైతే మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను. కనుక యోసేపు జాగ్రత్త కలిగి ఉన్నాడు. దావీదు ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉన్నాడంటే చనిపోయినంత వరకు కూడా పరస్త్రీని ముట్టకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు.
ఒక సేవకుడు కానీ, నిజమైన విశ్వాసం ఒక సేవకుడు కానీ ఒకసారి తప్పు చేసినప్పుడు బ్రతుకాలంలో తప్పు చేయడానికి ఏ రూపంలో కూడా అతడు అజాగ్రత్తగా ఉండడు. యోసేపు ఇంకెన్నడూ అటువంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. దావీదు ఇంకెన్నడూ కూడా ఏ స్త్రీని కూడా ముట్టడానికి ఆయన అజాగ్రత్త కలక జాగ్రత్త పడిన వాడుగా మనం చూస్తున్నాం. ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకై తనలో ఏ దోషము అగపడకుండా దావీదు జీవించినట్లుగా చూడండి. కీర్తన గ్రంథము 51 అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు యొక్క పశ్చాత్తాపమును మనం గమనిస్తాం. కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో దావీదు ఎంతగా పశ్చాత్తాపడ్డాడని మనం గమనిస్తే చూడండి 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతగల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించెదను. గమనించాలి. పాపులు నీ తట్టు తిరుగుదురు, దేవా నా రక్షణకర్తవగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయను. గమనించారా? ఈ మాటల్లో మనం గమనించినట్లయితే దావీదు తన పాపముల విషయంలో పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తాం. ఇంకా చూసిన 16వ వచనం అంటాడు, 15వ వచనంలో, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము, నీవు బలిని కోరినవాడు కావు, కోరిన ఎడల నేను అర్పించదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని దావీదు తన పాప విషయంలో నిజమైన పశ్చాత్తాపం కలిగిన వాడే ఒకటి ఎట్టి జాగ్రత్త కలిగిన వాడుగా ఉన్నాడో బ్రతుకాలం అంతా పరస్త్రీని ముట్టకుండా ఉన్నాడు. రెండోది మనం గమనిస్తే ఎట్టి దోష నివారణకైనను ప్రతివాదమును, అంటే ఏ శత్రువులు కూడా తన మీద నేరము మోపకుండా తను తాను కాపాడుకుంటూ వచ్చాడు దావీదు. తర్వాత ఎట్టి ఆగ్రహము తన జీవితంలో తన కుమారుల ద్వారా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా అతడు కోపపడలేని వాడై తన కోపమును అణుచుకుని వాడుగా జీవించినట్లుగా మనము దావీదు జీవితాన్ని 2వ సమూయేలు గ్రంథం అంతా మనం చదివితే దావీదుకున్న కోపమంతటి కూడా తన కుమారుడు అమ్నోను తన చెల్లెను తామారుని పాడు చేసినప్పుడు, లేదా తన అమ్నోను కుమారుడు అబషలోముని చంపినప్పుడు కానీ, అబషలోము తన రాజ్యాన్ని లాక్కొని తండ్రిని బయటికి అరణ్యాన్ని పంపించినప్పుడు కానీ దావీదు తన కుమారుడిని చంపాలని కూడా యోవాబు నువ్వు వెళ్ళి యుద్ధంలో గనుక ఆ యొక్క అబషలోముని చంపొద్దు, తన ప్రాణముతోనే పట్టుకో అంటే అని చెప్తూ వచ్చాడు. అబషలోముని చనిపోయాడు యుద్ధములో, ఘోరమైన యుద్ధము జరిగిందని చెప్పినప్పుడు దావీదు ఇరిది ఏడ్చాడు, అయ్యో నా కుమారుడైన అబషలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండోనని స్త్రీలు ఏడ్చినట్లుగా దావీదు ఏడుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఎట్టి దోష నివారణకైనను, ఎట్టి ఆగ్రహకైనను, ఎట్టి తన యొక్క జాగ్రత్తలు కలిగి ఉన్నాడు, ఎట్టి భయమును కనుక తన హృదయంలో అనేకమైన భయాందోళన కలిగిన వాడుగా తన బిడ్డల విషయంలో, తన యొక్క రాజ్యం విషయంలో, తన యొక్క కుమారుల విషయంలో, తన యొక్క జీవిత విషయంలో, తన చేసిన పాపం విషయంలో తన బిడ్డల మీదకి వస్తుందేమని చెప్పి దావీదు ఎంతగానో భయపడుతూ జీవిస్తూ వచ్చాడు. కానీ ఇది ఏం మనకు చూపిస్తుందంటే ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ తను చేసిన తప్పిదం విషయంలో ఎప్పుడు పశ్చాత్తాపడతాడని మనం గమనించినట్లయితే తన వృద్ధాప్యములో. కనుక యవన కాలంలో పరమగీతము రాసిన సొలొమోను, కనుక నడిప్రాయములో ప్రసంగ రాసిన సొలొమోను తన వృద్ధాప్యములో సమస్తము వ్యర్థమని నిజంగా తన జీవితంలో చేసిన పాపములన్నిటి విషయంలో గనుక సొలొమోను కూడా పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సోదరుడా,
ఇక్కడ గమనిస్తే కనుక ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, కనుక ఎవరి మీద అభిలాష అంటే ప్రేమ, ఎట్టి తన వారి మీద, తన రాజ్యం మీద, తన బంధువుల మీద, తన శత్రువుల మీద కూడా దావీదు అభిలాష కలిగిన వాడుగా, కనుక దావీదు తన రాజ్యం నుంచి వెళ్ళిపోయిన తర్వాత షీమ అనేవాడు చీపో దుర్మార్గుడని దావీదుని షిమ్యోను సౌలు సంతతి వాడు దావీదు దూషించినప్పుడు యోవాబడుతున్నాయా అవకాశం ఒక మాట చెప్తే వాడిని వేసేస్తానంటే వద్దు, దేవుడే వాడిని దూషించమంటుండేమో అని చెప్పి వానికి హాని చేయదని దావీదు ఎట్టి అభిలాష కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడుగా మనకు ఎట్టి ఆసక్తిని, ఒకప్పుడు మొదట తన గొల్యాతుని చంపినప్పుడు ఎట్టి ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక ఒకప్పుడు దావీదుకి కనుక సైన్యాధిపతిగా ఉంటూ కనుక దావీదుకి ఆ యొక్క రథములు తన యొక్క యుద్ధంలో సహకారగా తనకు తోడుగా ఉండి దావీదు తన మీద పెట్టిన దురాత్మను వీణ వాయించి వెళ్ళగొట్టిన దావీదు ఇప్పుడు తన జీవితంలో వచ్చిన శ్రమలో, కష్టాలు, బాధలు విషయంలో అతని ఆసక్తి అంతా కూడా గమనించినట్లయితే తగ్గినట్లుగా మనకు కనిపిస్తుంది. కనుక ప్రియా సహోదరి, ఒక విశ్వాసి కానీ, ఒక నిజమైన సేవకుడు కానీ కనుక దేవుని చేత నింపబడినప్పుడు, దేవుని కార్యాల కొరకు బ్రతికినప్పుడు అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు సంఘములో కానీ, గృహంలో కానీ, ఆధ్యాత్మ జీవితంలో కానీ, సేవా పరిచర్యలో కానీ, ఉద్యోగములు కానీ అధికారము కలిగినప్పుడు వారి యొక్క జీవితంలో పలుమారులు ఎట్టి వారి యొక్క ఆసక్తిని వారు కొంత కోల్పోయినట్టుగా, నిరాశ చెందినట్లుగా మన యొక్క జీవితంలో మనము దావీదు జీవితంలో కనుక సొలొమోను జీవితంలో అనేక మంది భక్తుల జీవితాలని మనం గమనించినప్పుడు కనుక ఆమె యెజబెల్ ఇదిగా అన్నది 450 మందిలో ఈరోజు ఏలియా ప్రాణం తీస్తానంటే ఏలియా ప్రార్థన చేసి, ప్రభువా ఆమె రాకముందే, నా ప్రాణం తీయకముందే నీవు నా ప్రాణం తీసుకొని చెప్పి కనుక ఏలియా ప్రార్థించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండన, ఎటువంటి సమస్య, ఎటువంటి పరిస్థితులు తన ముందున్నప్పుడు కూడా ఎట్టి మీలో ఎలా పుట్టించునో చూడుడి. ఇక్కడ గమనించినట్లుగా మొదట ఎట్టి జాగ్రత్తను గనుక, ఎట్టి దోష నివారణకైనను, ఎట్టి ప్రతివాదనైనను, ఎట్టి ఆగ్రహము కోపముకైనను, ఎట్టి భయమునైనను, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిను, ఎట్టి ప్రతిదండను మీలో ఎలా పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. గమనించారా? మన జీవితంలో నిజమైన ఆత్మ సంబంధమైన, అందుకే దావీదు గురించి ప్రభు ఒక మాట చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. సమూయేలుని కనుక బెత్లెహేము పంపించినప్పుడు కనుక ఆ యొక్క యెషయా కుమారుడు చూసినప్పుడు ఆ ఏడుగుని చూశాడు. ఇతడేమో అనుకున్నాడు, కానీ దేవుడు చెప్పాడు, లేదు కరసటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు, చివరి వాడు ఉన్నాడట, ఆ వ్యక్తిని తీసుకొస్తే నేను కోరుకున్నవాడు ఇతడే సమూయేలు, లేచి అతన్ని అభిషేకించని చెప్పినప్పుడు సమూయేలు దావీదుని అభిషేకిస్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇక్కడ గమనించినట్లయితే గనుక మీలో గనుక ఆ కార్యమును గూర్చి సమస్త విషయములో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ తాను సమాజంలో, సంఘములో, సేవా జీవితంలో తన నిర్దోషిగా ఉండడానికి గనుక మనం గమనించినట్లయితే దావీదు గనుక ఆ బెత్షెబా భర్తని చంపిన ఉరియా నిర్దోషి, కయీను హేబేలుని చంపాడు, హేబేలు నిర్దోషి. కనుక ఆహాబు భార్య యెజబెలు ఆహాబు చేత నాబోతుని చంపిన నిర్దోషి. కనుక మన యొక్క నిర్మలమైన మనస్సాక్షిని కలిగిన వారమై మన హృదయాన్ని నిర్దోషముగా ఉన్నామా, దోషము చేస్తున్నామా అనేది బల్ల ద్రాక్షరసం పట్టించినప్పుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆయన యొక్క రక్తమాంసం తిని త్రాగాలని,
అంటే ఏమి చేయాలని గమనించినట్లయితే ఇక్కడ మనం గమనిస్తే గనుక ఆ కార్యమును గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. కనుక యోసేపు నిర్దోషి అని రుజువుపరుచుకుంటూ వచ్చాడు. దావీదు తన చేసిన పాప విషయంలో ఒప్పుకొని అది నిర్దోషిగా గనుక మరణించవలసిన దావీదు తాను దావీదు నీ పాపం పరిహరించబడ్డది, నీవిక మరణించవు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి తాను దావీదుతో చెప్పినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లుగా ప్రోక్షించబడిన హృదయం గల వారమై నిర్మలమైన వాక్యమైన ఉదకముతో స్నానము చేసిన వారమై మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. కనుక ఉదయం లేచినప్పుడు ఈ దినం ఏ పాపములో పడకుండా సహాయం చేయ అని ప్రార్థన చేసుకోవాలి. రాత్రి పండుకున్నప్పుడు ప్రభా ఈ దినమంతట్లో నా మాట, నా చూపు, నా తలంపు, నా ఆలోచన, నా నడక, నా పడక, నా ప్రవర్తనలో నేను ఏ విషయాలు తప్పు చేశానో నన్ను నేను ఒప్పుకుంటున్నాను కనుక నన్ను నిర్దోషిగా చేయు. ఈ రాత్రి నువ్వు వచ్చినట్లుగా పరలోకం నుంచి వచ్చి నన్ను తీసుకొని సిద్ధమైనట్లయితే నీ రక్తముతో నన్ను కడుగు. ఈ రాత్రి నా ప్రాణమును నువ్వు కోరుకున్నట్లయితే నన్ను నిర్దోషిగా చేసి యుగయుగాలు నీతో ఉండే ఆ పరలోక రాజ్యము నాకు చోటియు అని నిజమైన సేవకుడిగా, నిజమైన విశ్వాసగా అనుదినము వారు పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగైతే అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుచే. లోక సంబంధమైన దుఃఖము కుమారుడు చనిపోగానే దావీదు ఎంతో దుఃఖపడుతూ వచ్చాడు లోకానుసారంగా. కానీ అదే విషయం మనం గమనిస్తే మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ఎట్టి ప్రతివాదమును, ఎట్టి ఆగ్ర కోపమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును. కనుక ఇన్ని పరిస్థితులు గుండా నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో వచ్చిన అనేకమైన ఆపదలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ ఏ రీతిగా ఉన్నావో కనుక మీలో పుట్టించిన చూడండి ఆ కార్యమును గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. ఎవరు రుజువుపరుచుకుంటారంటే యోసేపు పొతిఫర్ ఎదుట రుజువుపరుచుకుంటూ వచ్చాడు. దావీదు నాతాను ఎదుట తన్ను తాను పాపం ఒప్పుకోవడం ద్వారా రుజువు చేసుకుంటూ వచ్చాడు. కనుక నీ నా జీవితంలో కూడా అనుదినము మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు వచ్చినప్పుడు ప్రభువా నన్ను రక్తముల కడుగు, నేను ఈ విషయంలో. అందుకే మనం కీర్తన గ్రంథంలో 139 అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు ఈ ప్రార్థన చేసినట్లుగా మనం గమనిద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 139 అధ్యాయంలో దావీదు చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడో చదువుదాం. చూడండి 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటి లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువ ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదువు. నరహంతుకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించున్నాను కదా. నీ మీద లేచి వారిని నేను అసహించుకునిచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రులుగా భావించుకునిచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనము. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడుపుము. లాస్ట్ వచనం చూస్తే నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపు అని ఇక్కడ పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దావీదు.
కనుక నిజమైన సేవకుడుగా, నిజమైన విశ్వాసగా అనుదినము వారు ప్రభు యొక్క స్వరూపాన్ని, కీర్తన 90లో గతసారి మీకు చెప్పాను, ఆయన ముఖములో మన దోషములు కనబడతాయి అనేది మనం అక్కడ చదువుకుంటూ వచ్చాం. అని ఇక్కడ లాస్ట్ వచనం మనం గమనించినట్లుగా అయితే ఏమంటుందంటే 11వ వచనంలో చూసినట్లు, ఆ కార్యముని గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. కనుక ప్రతి సేవకుడు, నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి అనుదినము నీవు నిర్దోషిగా ఉండడానికి, ఆయన రక్తంలో కడగబడ్డానికి, నీవు నిర్దోషిగా ఉండడానికి నీవు రుజువుపరుచుకోవాలి నీ దేవునితో. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. పౌలు అంటాడు, నేను దేవుని ఆత్మని కలిగి ఉన్నాను అంటాడు. కనుక మన జీవితంలో కూడా ఆ యొక్క దేవుని ఆత్మను మనం కలిగి అబ్బా తండ్రి అయ్యా అని మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపం ఉన్నట్టుగా లోకములో ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు. సమీపంగా ఉండే దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కనుక దావీదు తన పాపం విషయంలో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. యోసేపు తన నిర్దోషని విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్తూ వచ్చాడు. నీవు కూడా దేవా నీకు ఆయాస్కర మార్గము నా యందున్నదేమో నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆలోచనకరమైన వాటిని నీ రక్తముతో నన్ను కడుగని నిన్ను నీవు ఆయన పాదాలకు వచ్చి కనుక నీవు నిర్దోషిగా నువ్వు ఉండడానికి అనుదినము నువ్వు సిద్ధపడినప్పుడే ఎప్పుడు ప్రభు వచ్చినా నువ్వు ఆయనతో ఎత్తబడి ఆయన రాజ్యములో యుగయుగాలు ఆయనతో ఉండగలిగే ధన్యకరమైన జీవితం నీకు కలుగుతుంది. కనుక ఆయన విరోధంగా జీవించిన వారు క్రైస్తవులుగా, ఆయన విరోధంగా జీవించిన విశ్వాసులుగా, ఆయన విరోధంగా ఉన్న సేవకులుగా, ఆయనకు విరోధంగా జీవించిన లోకంలో నువ్వు ఎవరివైనప్పుడు కూడా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఉన్న చోటే యేసు ప్రభువా నా కొరకు చనిపోయి తిరిగి లేచావు, నా కొరకు పరిశుద్ధునిగా జన్మించావు, నా కొరకే కనుక నీ రక్తాన్ని కాచావు, నీ రక్తముతో నా పాపమును కడుగు, నన్ను నిర్దోషిగా చేయు, నన్ను నరకమును తప్పించు, నీతో యోసేపు వలె దావీదు వలె నన్ను నిర్దోషిగా చేసి నీతో పరలోకములో ఉండగలిగే ధన్యత నాకు అనుగ్రహించని నీ ఉన్న స్థలంలోనే నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన తన రక్తముతో నీ పాపముని కడిగి నీ నిర్దోషిగా చేస్తాడు. నీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లో ఉన్న వారిని నిర్దోషులుగా నీ రక్తముతో కడిగి వారిని క్షమించి నరకం నుంచి విడిపించి నీ ఏర్పాట్లు ఉన్న నిర్దోషులు అనుదినము అనుక్షణము వారు పశ్చాత్తాపడినప్పుడు వారు తమ్ము తాము ఆయా పవిత్రపరచుకుని రక్తంతో కడుక్కున్నప్పుడు వారు నిర్దోషులుగా చేసి నీ రాజ్యము కొరకే సిద్ధపరిచిన నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము తన్ను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.